నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అందరికీ కూడా అన్ని రాశులకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎవరైనా సరే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి, జెమ్ స్టోన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, మనకు కావాలనుకున్నా కానీ ఇదే నెంబర్ మీద సంప్రదించవచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీలో చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగేది కానివ్వండి, కాల్స్లో అడిగేది కానివ్వండి, మీరు ఏదైతే స్విచ్ వర్డ్స్ వీడియోలో చెప్తున్నారో అవి మాకు అర్థం కావట్లేదు, డిస్క్రిప్షన్లో పెట్టినవి కూడా మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీ అందరి కోసం ఇప్పుడు నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మీరు ఒక బుక్లో కానివ్వండి, ఒక పేపర్ మీద కానివ్వండి రాసి పెట్టుకోండి, మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది. ఎవరైతే మేము బిజినెస్ స్టార్ట్ చేసామో, బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు, స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది, తర్వాత నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది, మేము మా చేతి డబ్బులతో బిజినెస్ నడిపించాల్సి వస్తుంది, మనీకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు కావచ్చు, కెరియర్ చేంజ్కి, జాబ్ చేంజ్కి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండట్లేదు, ప్రమోషన్స్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా సరే అవకాశం అనేది మాకు రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మాకు గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, కెరియర్లో మంచి స్థాయికి మీరు ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్లో కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లోలో మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అన్ని విధాలుగా కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి, సక్సెస్ ఉండాలి, మీ బిజినెస్కి మీకు మంచి పేరు రావాలి, కెరియర్ పరంగా కూడా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ని నోట్ చేసుకోండి. మీరు ఎలా రాయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, బట్ వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పోవర్టీ క్యాన్సిల్. ఈ పోవర్టీ అనే క్యాన్సిల్ ఏం చేస్తుందంటే, మీకు ఏదైతే దరిద్రం ఉందో, అలాగే మీ పనులు ఏదైతే ముందుకు నడవట్లేదో, అలాగే మీకు ఏదైతే అప్పుల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో, బిజినెస్ని మీ చేతి డబ్బులతో నడిపిస్తున్నారు తీయలేక ఒక ఆశతో అనుకునే వాళ్ళు కానివ్వచ్చు, మా కెరియర్లో ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు కావచ్చు, వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు, ప్రతి నెల మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పోవర్టీ క్యాన్సిల్. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, హైఫన్తో సహా నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలాగే ప్రతి స్విచ్ వర్డ్ కూడా రాయాలి. రాసేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. కెరియర్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ 28 సార్లు మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఒక వర్డ్ తీసుకోండి, ఒక వర్డ్ పైనుంచి కిందకి టాప్ టు బాటమ్ మీరు రాయడం పూర్తయిన తర్వాత ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు. అలా చేసే పద్ధతిది, హైఫన్తో సహా మెన్షన్ చేసి రాయాలి స్విచ్ వర్డ్ ఎప్పుడూ కూడా. ఓకే, పోవర్టీ క్యాన్సిల్. అలాగే రెడిక్యులస్ చార్మ్ అనేది ఏం చేస్తుందంటే, మీకు బిజినెస్లో ఎవరికైనా ప్రమోషన్స్ ఆగిపోతుంటే కనుక, లేదు మాకు కెరియర్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి, బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫైండ్ డివైన్, మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లోకి ఫైండ్ డివైన్ అనేది యూస్ అవుతుంది. టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ అనేది ఆన్. ఈ వర్డ్ వచ్చేసి వచ్చిన డబ్బులు మీరు రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, మీకు డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 4 వర్డ్స్ కూడా ఎవరైతే నిత్యం 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో రాస్తారో, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే చేస్తారో, మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు బిజినెస్లో మంచిగా రాణించడానికి, అలాగే మీ జాబ్లో కూడా మంచి స్థాయికి మీరు చేరుకోవడానికి, మీకు ఇష్టమైన జాబ్ మంచి శాలరీతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సేమ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు రెడ్ కలర్ పెన్తో రాయాలి. ఏం వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ రకంగా ఫాలో చేయండి. ఈ రిలేషన్షిప్కి సంబంధించిన వర్డ్స్ చూసుకుంటే కనుక
ఎవరైతే మాకు పెళ్ళయింది, ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు కానీ ఇష్టం ఉంది, ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానివ్వండి, స్టార్టింగ్లో చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు మిస్ అవ్వటం కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది, అత్తమామలు వేధింపులు కానివ్వండి, వేరే వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో అనుకునే వాళ్ళు కానివ్వండి, లవ్ రిలేషన్షిప్లో ఎవరైనా సరే పెళ్ళికి వెళ్దాము అని అనుకున్నారు కానీ అనుకోకుండా మీ పార్ట్నర్లో కొన్ని చేంజెస్ వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు, లవ్ రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో ఫర్ లవ్ అని, ఫర్ మనీ అని, ఫర్ హెల్త్ అని, ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అని అన్నీ మెన్షన్ చేస్తాను. లవ్ కోసం అయితే రెడ్ కలర్ పెన్ యూస్ చేయండి లేదా పింక్ కలర్ పెన్ యూస్ చేయండి. మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి, బ్లూ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. ఏ స్విచ్ బోర్డ్ రాస్తుంటుంటే కనుక ఆ స్విచ్ బోర్డ్కి సంబంధించిన కలర్స్, ఆయా స్విచ్ బోర్డ్స్ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయిస్తాను. అలాగే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా, ఏ రకం పెన్నరతో రాస్తున్నా సరే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఖచ్చితంగా ఒక్కొక్క వర్డ్ 28 సార్లు రాయాలి. నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని 109 సార్లు జపం చేయాలి. ఓకే, మీరు రాయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని 109 సార్లు జపం చేయాలి. చాలా క్లియర్గా చెప్పాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి ఒక 3 నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవేంటో చూద్దాము. ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ మాత్రం చూపించకండి. ఏవైతే క్రానికల్ పెయిన్స్ ఉంటాయో, లేకపోతే రెగ్యులర్గా మీరు తీసుకునే మెడిసిన్ ఉంటుందో, అలాగే ఏదైనా మీకు తరచుగా ఎక్కడైనా పెయిన్ అనిపించడం కానివ్వండి, ఇబ్బందిగా అనిపించడం కానివ్వండి ఉంటే దయచేసి వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఈ టైంలో కొంచెం హెల్త్ మాత్రం బాగా డిస్టర్బెన్స్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇన్ టైంలో కనుక తగిన ట్రీట్మెంట్ కానివ్వండి, ప్రికాషన్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, దానికి సంబంధించిన టెస్ట్ కానివ్వండి, స్కానింగ్ కానివ్వండి, ఇలా కేర్ తీసుకోకపోతే మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో తర్వాతి టైంలో దాని మీద డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేసి ఇన్ టైంలో దాని మీద కేర్ తీసుకోక అన్నెసెసరీగా దాన్ని పెంచుకొని డబ్బు అనేది వృధా చేసుకుంటారు చాలామంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మరీ ముఖ్యంగా డబ్బు విషయంలో. ఇన్ కేస్ చాలామంది ఏంటంటే డబ్బులు అవసరమైనప్పుడు మనం వేరే వాళ్ళని అడిగితే తక్కువైపోతామేమో, మన పరిస్థితి చెప్తే వేరే వాళ్ళు మనం చులకగా చూస్తారేమో అనే భావనతో మీరు ఎంత కఠినమైన సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నమో అడిగే ప్రయత్నమో చెయ్యరు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఓపెన్ అప్ అయ్యి మీ వెల్ విషెస్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఖచ్చితంగా వీళ్ళతో చెప్తే నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే వాళ్ళకి మీ ప్రాబ్లం చెప్పండి. అర్థమయ్యేలాగా మీకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఆపదలో ఆదుకునే వాళ్ళు ఉంటారు. ఎవరితో అయితే మీరు రిలేషన్షిప్లో ఉన్నారో, అది లవ్ రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీ రిలేషన్షిప్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే గతంలో జరిగిన విషయాల మీద ఎక్కువ తరచుగా, అంటే పాస్ట్ గురించి ఎక్కువగా గొడవలు పెట్టుకోవడం కానివ్వండి, అప్పుడు అలా చేసావు ఇప్పుడు అలా చేసావు అని చెప్పేసి ప్రజెంట్లో ఆ విషయాలు డిస్కస్ చేసి దాని మీద ఎక్కువ గొడవ పడడం కానివ్వండి, లేదా మీరు కాకుండా వాళ్ళ జీవితాల్లో ఇంకొకరు ఉన్నారు అనే విషయం మీరు తెలియడం వల్ల కానివ్వండి, నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు, ప్రయారిటీ లేదు, లవ్ లేదు, ఎఫెక్షన్ లేదు అనుకున్నప్పుడు, ఈ రిలేషన్లో నాకు ఎలాంటి వాల్యూ లేనప్పుడు వీళ్ళతో కలిసి ఉండాల్సిన అవసరం నాకు లేదని చెప్పి డెసిషన్స్ చాలామంది తీసుకునే అవకాశం ఉంది. సో మీరు ఎవరైతే కలిసి ఉంటున్నారో వాళ్ళ నుంచి దూరంగా మీరు కలిసి ఉండే ప్రజెంట్ ఉండే ప్లేస్ నుంచి అక్కడి నుంచి వెకేట్ చేసి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఒకలాంటి పాయింట్లో ఒక స్ట్రెస్తో, విపరీతమైన ఒక డిప్రెషన్లోనే ఒక డెసిషన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయే సందర్భం ఒకటి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే పోలీస్ కేసెస్ కానివ్వండి, కోర్టు కేసెస్లో కానివ్వండి, లేదు ఏదైనా ఆస్తికి సంబంధించి, డివోర్స్కి సంబంధించి, వేరే ఇతర కేసులకు ఏదైనా సంబంధించి మీ కేసెస్ కనుక కోర్టులో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో ఏదైనా జరుగుతుంటే కనుక ఖచ్చితంగా దాని నుంచి మీకు ఊరట లభిస్తుంది. ఆ కేసెస్ అన్నీ కూడా
అన్నిటిలో కూడా మీకు విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు కానివ్వండి, అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా మంచి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుని మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కూడా హైలీ ఉన్నాయి. దాంతోపాటుగా ఇంటికి సంబంధించి, అంటే చాలామంది ఇంటికి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు. హౌస్ షిఫ్టింగ్ అవ్వాలనుకునే వాళ్ళు కానివ్వండి, సొంత ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆల్ ది బెస్ట్.